నమస్తే మిత్రులారా, ఈరోజు ప్రధానంగా మీరు ఒకసారి చూస్తే నిరుద్యోగుల సమస్యలపైన అనునిత్యం పోరాడుతూ ఉన్నాం. అనేక దగ్గరలో మహాధర్నాలు చేశాం, రాస్తారోకాలు చేశాం, చలో గాంధీ భవన్ తీసుకున్నాం. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ కూడా జాబ్ క్యాలెండర్ కి పిండ ప్రదానం చేశాం, ఇంకెన్నో కార్యక్రమాలు చేశాం. ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా నిరుద్యోగుల సమస్యలపైన ఈ ఊసెత్తని ప్రభుత్వానికి అయ్యా నేనుంటేనా కనువిప్పు కలిగించు, నువ్వైనా ఈ ప్రభుత్వానికి నోటిఫికేషన్లు జారీ చేసే విధంగా ఆదేశించు, ఈ ముఖ్యమంత్రికి గాని ఈ మంత్రులకు గాని మిగతా కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతా కూడా కనువిప్పు కలిగించేలాగా మా సమస్యలను తీసుకెళ్ళు. ఇంకా రేపు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఈ రోజుతో రేపు వెళ్ళిపోయే లోపు మమ్మల్ని ఆశీర్వదించని చెప్పేసి ఆశీర్వదించడంతో పాటు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న ఈ ముఖ్యమంత్రికి మంత్రులకు కనువిప్పు కలిగించేలా చేయాలని చెప్తూ కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నావు, కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నీ ఖాతాలో వేసుకుంటూ నువ్వు పబ్బం గడుపుతా ఉన్నావు. దయచేసి ఆ పబ్బం గడుపుతూ పర్లేదు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా మాకు 1,40,000 ఉద్యోగాలు అప్పులో ఉన్నారు, మా బాకీ మాకు తీర్చండి, మాకు నిరుద్యోగ భృతి ఇవ్వండి, మా నిరుద్యోగ భృతి ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వండి, వీటన్నిటిని కూడా అమలు పరిచే విధంగా వీళ్ళకు బుద్ధి తీసుకురావాలని చెప్తూ ఈరోజు గాంధీనగర్ లో వినాయక విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినాయక చవితి 9వ రోజు పూర్తయినందుకు ఈరోజు మేము తెలంగాణ గవర్నమెంట్కు ఎన్నిసార్లు మూడబెట్టుకున్నా మాకు గోడి ఇంటలేదు. మా గోడి నాదని చెప్పేసి ఈరోజు మన గణపతి గారికి, వినాయకుడి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేవుడన్నా మా సమస్య విని మీ కళ్ళు తెరిపిస్తారన్న ఉద్దేశంతో ఈరోజు మా నిరుద్యోగుల పక్షాన అందరం కలిసి కూడా ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వీళ్ళ మాటలకు వీళ్ళ చేతలకు సంబంధం లేదు, వాళ్ళ మాటలు ఒక సక్రమంగా మాట్లాడేట్టు చేయమని దేవుడికి వేడుకోవడం జరిగింది. త్వరలోనే నోటిఫికేషన్ చేయాలని కూడా వాళ్ళకు ఒక ఎరుకతని కల్పించాలని చెప్పేసి మేము గణపతి దేవుని వేడుకోవడం జరిగింది. నమస్తే మిత్రులారా, ఈరోజు ప్రధానంగా 9వ రోజు